హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన ఛానల్లో పెసర వడియాల కూరని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకుని అందులోనికి ఒక చిన్న టీ గ్లాసులు ఆయిల్ని అయితే తీసుకుని వేసుకోవాలి. అదేనండి, ఒక అరకప్పు దాకా ఆయిల్ తీసుకోవాలి. అందులోనికి 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేసుకుని చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలోనికి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకుని మూత పెట్టేసేసుకుని ఆనియన్ అంతా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. అది చక్కగా ఉడికిన తర్వాత ఇలా టమాటాలను కూడా ఒక 2 టమాటాలను అయితే వేసుకున్నాను. ఉల్లిగడ్డలను అయితే ఒక 4 అయితే చిన్న ముక్కలా కట్ చేసి వేసుకున్నాను. 4 ఉల్లిగడ్డలకి 2 టమాటాలు వేసేసుకుని చక్కగా ఒకసారి కలిపేసి టేస్ట్కి తగినంత సాల్ట్, అంటే నేను 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. అలా కలుపుకుని మూత పెట్టుకుని కనీసం ఒక 2 నిమిషాలైనా ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వేసుకుని మొత్తం కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పెసర వడియాలని ఇందులోకి యాడ్ చేసి మొత్తం కలిపేసేసి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈలోపు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి మంచిగా ఇలా జ్యూస్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు చక్కగా ఉడికి కారం కూడా స్మెల్ రాకుండా ఉంటుంది ఇలా ఉడికించడం వల్ల. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసేసుకుని చింతపండు జ్యూస్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసి ఈ చింతపండు పోసిన వాటర్ ఉన్నాయి కదా, దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఆల్మోస్ట్ చక్కగా దగ్గర పడిపోయింది. ఇక్కడ వడియం అనేది చక్కగా స్మూత్గా ఉడికిపోవాలండి. ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి. ఇలా ఉడికితేనే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట, చాలా బాగుంటుంది. ఇందులోనికి నేను ఎగ్స్ కూడా యాడ్ చేసుకున్నాను, ఇంకా బాగుంటాయి అన్నమాట. ఇలా ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత ఇందులోనికి మెంతులు అండ్ ఇక్కడ నేను ఆవాలు రెండింటిని డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసేసి చక్కగా ఒకసారి కలిపేసుకుని ఇలా సర్వ్ చేసేసుకుని రైస్లో తింటే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.